వెల్కమ్ టు ఎన్ఆర్కే నగెట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కల్వరి టెంపుల్ అధినేత, కల్వరి టెంపుల్ నడుపుతున్న డాక్టర్ పి సతీష్ కుమార్ గారు తన పందాన్ని మార్చుకోవడం లేదు. తన చర్చిలో అవలంబిస్తున్న బైబిల్కు విరుద్ధమైన పరిస్థితులను ఏమాత్రం ఆయన సరిచేసుకోలేకపోతున్నారు. గతంలో హైదరాబాదులో మెగా చర్చి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణానికి విరాళాలు, చందాలు, డొనేషన్లు అడిగారు చాలామంది నుంచి. అడిగి ఏం చేశారంటే ₹1,00,000 ఆ పైన ఇచ్చిన వారి పేర్లను రాసి ఒక లాటరీ సిస్టమ్ ద్వారా, అంటే ఆ పేర్లు ₹1,00,000 అంతకంటే ఎక్కువగా విరాళాలు ఇచ్చిన వారి పేర్లన్నీ రాసి ఒక డబ్బాలో వేసి లాటరీ తీస్తాం. ఆ లాటరీ వచ్చిన వారికి ఎవరో ఒక పేరు తీస్తాం. ఆ పేరు వచ్చిన వారికి కొత్త BMW కారు లేదా BMW కారు ఇస్తామని వాగ్దానం చేసి చాలామంది లక్షలలో విరాళాలు ఇచ్చేందుకు ఆ మాటలు ప్రేరేపితం చేశాయి. ఇది ఎంత మాత్రము బైబిల్కు సంబంధించిన విషయం కాదు, బైబిల్కు విరుద్ధమైన విషయం. లాటరీ సిస్టమ్ అనేదే దేవుడికి ఇష్టం లేనిది. అసలు క్రైస్తవ్యులు సేవకులు చేయలేదు. ఇప్పుడు డొనేషన్లు ఇచ్చి మళ్ళీ అందులో లాటరీ వేసి అందులో తీసి ఇంకేదో కారు గిఫ్ట్గా ఇవ్వడం అనేది ఇదంతా ఒక 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 బిజినెస్ ట్రిక్కే తప్ప బైబిల్ ట్రిక్ ఎంత మాత్రం కాదు. సో అప్పట్లో అది పెద్ద దుమారమే రేగింది. దాన్ని పట్టించుకోకుండా చాలామంది దగ్గర చందాలు వసూలు చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇప్పుడు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా మళ్ళీ వాళ్ళ చర్చిలో, ఇన్సైడ్ చర్చిలో కానీ ఆయన మీటింగ్స్లో కానీ ఏం చెప్తున్నారు అంటే, మీరు కల్వరి టీవీ స్వరం కానీ ట్రస్ట్కి కానీ డొనేట్ చేస్తే 30,000, 40,000, 50,000 ఇలా డొనేట్ చేస్తే మీ పేర్లను, డొనేట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను మళ్ళీ ఒక చిట్టి రాసి అందులో వేస్తాం. లాటరీ తీసి ఎవరికైతే ఆ లాటరీ చిట్టి వస్తుందో వారిని యెరూషలేం యాత్ర, జెరూసలేం టూర్ ట్రిప్ పంపిస్తాం. ఫ్యామిలీ మెంబర్స్, ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లలు, ఒక 4 ట్రిప్ అందిస్తాం. కాబట్టి మీరు ధారాళంగా మీరు కల్వరి టీవీ స్వరం కానీ కల్వరి ట్రస్ట్ కానీ విరాళాలు ఇవ్వండి, చందాలు ఇవ్వండి అని స్క్రీన్ చర్చెస్లో చెప్తున్నారు. కల్వరి టెంపుల్ మెయిన్ చర్చిలో చెప్తున్నారు. ఈ లాటరీ ఏంటో అర్థం కాదు. ఒకసారి వాళ్ళ ఛానల్లో వేసిన ఫ్లైయర్, ఆయన చెప్తున్న విషయాలు ఒకసారి చూడండి. ఆ పేరును వాళ్ళు తీసుకుంటారంట. ఏంటండి పిచ్చి పని? లాటరీలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గరకు వస్తే మీరు దీవించబడతారు, కల్వరి టెంపుల్కి వస్తే మీరు ఆశీర్వదించబడతారు. కల్వరి టెంపుల్కి వస్తే, కల్వరి టెంపుల్ మీ దగ్గరకు వస్తే, దేవుడి దగ్గరకు వస్తే ఎవరైనా వారి స్థితి మారుతుంది, పరిస్థితి మారుతుంది. కాకపోతే మీరే దైవాంశ సంభూతుడిగా మాట్లాడుతూ ఇలా బైబిల్కి విరుద్ధమైన స్క్రీన్ చర్చెస్ బైబిల్కి విరుద్ధం, మందిరాల్లో వ్యాపారాలు చేయటం బైబిల్కి విరుద్ధం, మందిరాల్లో ఇతర వస్తువులు అమ్ముతూ వ్యాపారం చేయటం అనేది బైబిల్కి విరుద్ధం, యేసు ప్రభువు వారికి అసహ్యం. అలాంటిది మీ అన్ని చేస్తూ ఇప్పుడు లాటరీ సిస్టమ్ ద్వారా ప్రజలను మభ్యపెడుతూ వారి దగ్గర నుంచి విపరీతమైన డొనేషన్లు, కానుకలను స్వీకరించడానికి ఇది మనీ ట్రిక్ కాదా? ఇది మనీ మైండ్ కాదా? ఒకసారి అర్థం చేసుకోరు. చాలామంది ఆయన భక్తులు, లేకపోతే ఆయన కొలిచేవారు, ఆయన చర్చికి వెళ్ళేవారు ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి సతీష్ కుమార్ని విమర్శిస్తారు. సతీష్ కుమార్ గారిని విమర్శించడం కాదు, కానీ ఇక్కడ బైబిల్కి విరుద్ధమైన పనులు, లేకపోతే బైబిల్ చెప్పని వాక్యాధారం కానివి చేస్తున్నప్పుడు వారిని హెచ్చరించడం, లేకపోతే బుద్ధి చెప్పడం, లేకపోతే సరిచేయడం అనేది మంచి పని. అదేమి తప్పుడు పని కాదు, అదేమి పాపం కాదు, ఎవరినో తీర్పు తీరుస్తున్నట్టు అంతకంటే కాదు. ఇట్స్ నాట్ ఎ జడ్జిమెంట్. ఇది తీర్పు కాదు, ఒక సజెషన్ అంతే తప్ప తీర్పు కాదు. తీర్పు తీర్చడానికి ఎవరూ లేరు. తీర్పు తీర్చేవాడు యేసు ప్రభువు వారు. తీర్పు తీర్చేది కాదు, ఇది ఒక సజెషన్ చెప్తున్నాం, ఒక బైబిల్కు సంబంధించిన విషయాలు చెప్తున్నాం. అంత పెద్ద మీకు తెలవంది కాదు, తెలిసి కూడా మరి ఏదో మోటివ్ తోటో, ఏ మోటోతోటో మీరు ఇటువంటివన్నీ ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటివన్నీ ఆగాలి. మీ మనసు మార్చుకోవాలి. మీ పందా, మీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ.